హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. మీరు ఆల్రెడీ చూసారు కదా తమ్నేల్. అవును, మీరు చూస్తున్నది నిజమే. నేను నా ఫ్రెండ్ రూమ్మేట్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇద్దరు కలిసి జాబ్ కోసం వచ్చాం కదా. మా ఇద్దరు ఇంకా మా రూమ్ లో అంటే పీజీ హాస్టల్ ఇంకొక ఫ్రెండ్ అంటే సీనియర్ అనమాట. ఆయన కూడా జాబ్ చేస్తాడు. వాళ్ళు మేమంతా కూడా కలిసి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్ళాము. అది మీరంతా కూడా చూడాలని వ్లాగ్ లాగా వీడియో కూడా చేశాను. అంటే మేము ఇంకా పీజీ హాస్టల్ నుంచి అక్కడ వెళ్ళి అక్కడ దర్శనం ఎలా అయింది అంతా కూడా, అక్కడ గుడి దర్శనం అంతా ఎలా ఉంది అంతా క్లియర్ గా ఈ వీడియోలో చూపించాను. మీరు ఎవరైతే జూబ్లీ హిల్స్ అంటే చిన్న చిన్న పల్లెటూరులో ఆంధ్రాలో ఉంటారు కదా, వాళ్ళంతా కూడా ఎవరైతే చూడలేదో మామూలుగా ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటారు. ఈ వీడియోలో క్లియర్ గా అంటే పిన్ టు పిన్ మొత్తం అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, దర్శనానికి వచ్చి రావడం అంతా కూడా క్లియర్ గా చూపించాను. ఈ వీడియోని ఎవరైతే చూడలేదు ఇదంతా కూడా చూసి తెలుసుకోండి. ఎవరైనా రావాలనుకుంటే కూడా వెళ్ళండి, ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇక మార్నింగ్ 7:30కి అయితే మేమైతే రెడీ అయిపోయాము. నేను నా ఫ్రెండ్ బైక్ తీసుకొని, బైక్ కూడా అంతా షూట్ చేశాను. ఇక్కడ క్లియర్ గా చూసేయండి. డ్యూక్ బైక్ మా అంటే సీనియర్ మా రూమ్మేట్ ఆయన వాళ్ళ ఫ్రెండ్ తో ఇప్పించుకున్నాడు మా కోసం. ఇంకా ఇలా ఉంటుంది మా పీజీ హాస్టల్ ఇక్కడ కేపీహెచ్పీలో ఇలా ఉంటుంది. మార్నింగ్ అయితే బయలుదేరేస్తాం. ఇక్కడ నేను నా ఫ్రెండ్ అయితే వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే మాతో పాటు వచ్చే ఆయన సీనియర్ ఇంకా తన ఫ్రెండ్‌ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. సో, తన కోసం అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అలాగే వీడియో అయితే షూట్ చేసేసాను. మేమున్న కాలనీ అన్నమాట, అది కేవీహెచ్‌పీ కాలనీ. ఇలా ఉంటాయి అంతా పీజీ హాస్టల్స్, గర్ల్స్, బాయ్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి ఇక్కడ. ఇంక కాసేపటి తర్వాత అయితే ఇంక బయలుదేరేస్తాం. నేను ఇంక బ్యాక్ సైడ్ కూర్చున్నాను. నా ఫ్రెండ్ అయితే ఇంక డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు. దాంతో పాటు అలా వెళ్తున్నప్పుడు ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా వీడియో తీస్తూ వెళ్ళిపోయాను నేను. అలా బ్యాక్ సైడ్ కూర్చుంటూనే ఫ్రంట్ సైడ్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఇంకా రోడ్ కూడా వస్తుంది. ఇక్కడ చూడండి మీరు. డ్యూక్ బైక్ చాలా సూపర్‌గా ఉంది. మీ అందరికి తెలిసే ఉంటుంది డ్యూక్ బైక్ ఎంత స్పీడ్‌గా వెళ్తుందంట మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇంకా రోడ్ అయితే ఎక్కేసాం నేను నా ఫ్రెండ్ ఇంకా. రోడ్ సైడ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను. తర్వాత బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ నుంచి అయితే మేమైతే వెళ్ళిపోయాం ఇక్కడ. యాక్చువల్‌గా అక్కడి నుంచే మా పీజీ హాస్టల్ అక్కడే ఉంది, జేఎన్‌టీయూ యూనివర్సిటీ పక్కన. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇలా చూడండి, ఫ్రంట్ సైడ్ ఇలా మేము తీస్తూ వెళ్ళిపోయాను. ఇక్కడ కనపడుతుంది కదా రైతు బజార్. ఇంకా దానికి ముందు అక్కడ లూలు మాల్ కూడా ఉంటుంది. ఎవరైతే తెలియదో తెలుసుకోండి ఈ వీడియో చూసి. ఇక్కడ ఇలా ఉంటుంది రైతు బజార్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఫార్వర్డ్‌లో లూలు మాల్ దాటిన తర్వాత ఎన్ఎక్సెస్ మాల్ కూడా వస్తుంది. అంటే హైటెక్ సిటీ అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను నేను. బైక్ వెనకాల కూర్చున్నాను. ఇంకా ఫ్రంట్ సైడ్ ఇలా చూడండి ఎంత స్పీడ్‌గా వెళ్ళిపోతున్నామో నేను నా ఫ్రెండ్. బ్యాక్ సైడ్ అయితే ఇలా తీశాను ఫ్రంట్ సైడ్ నుంచి. బ్యాక్ సైడ్ కూర్చొని అంతా కూడా షూట్ చేశాను. ఇంకా చూడండి ఫ్లైఓవర్ పైన నుంచి అయితే మేమైతే వెళ్ళిపోయాం. ఇక్కడ బిల్డింగ్ చూడు ఎంత హైట్‌గా ఉందో, చాలా పెద్దదిగా ఉంది. ఇంకా ఫ్లైఓవర్ నుంచి అయితే వెళ్ళిపోయాం మేము. చూడండి మార్నింగ్ 7:30కి అయితే మేమైతే బయలుదేరేసాం. యాక్చువల్‌గా 7కే బయలుదేరాలనుకున్నాం. కొంచెం టైం లేట్ అయింది. ఇక్కడ చూడండి నేను చేయి పెట్టి మరి క్లియర్‌గా చూపిస్తున్నాను. ఎంత మంచు అంతా ఎలా ఉందో. అంతా కంపెనీస్ అన్నీ అక్కడే ఉన్నాయి. హైటెక్ సిటీ కొంచెం ముందుకు వెళ్తే అవన్నీ కూడా కనపడడం లేదు. మార్నింగ్ అంతా మంచు కురవడంతో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫుల్‌గా అవుతుంది మంచు అంతా కూడా. చలికాలం కూడా త్వరలోనే రాబోతుంది. ఆల్రెడీ ఇది అక్టోబర్ ఎండింగ్ మంత్ అన్నమాట. చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోయాం నేను నా ఫ్రెండ్. అలాగే షూట్ చేశాను. ఇక్కడ చూడండి ఇంకా. కొంచెం దగ్గరకొస్తే కంపెనీస్ అన్నీ కూడా కనపడుతున్నాయి. అపార్ట్మెంట్స్ అన్నీ కూడా. దూరం నుంచి చూస్తే కనపడడం లేదు. ఇక్కడ కనపడుతుంది కదా నెక్సెస్ మాల్, లూలు మాల్ దాటిన తర్వాత ఏదైతే వస్తుంది. చాలా కొంచెం ఫార్వర్డ్ ముందుకు రావాలి. ఇక్కడ చూడండి అపార్ట్మెంట్స్ అంతా ఎలా ఉన్నాయో. చాలా పెద్ద పెద్దగున్నాయి. దాని తర్వాత కొద్దిసేపటికే ముందుకైతే వెళ్ళిపోయాం. నేను తర్వాత మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేసేసాను. ఇక్కడ చూడండి ఇంకా ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి అపార్ట్మెంట్స్ చాలా ఎంత హైట్‌లో ఉన్నాయో. దూరం నుంచి చూస్తేనే ఇంత పెద్దగా కనపడుతున్నాయి. ఇంకా అక్కడ దగ్గర వెళ్తే ఇంక అసలు కింద నుంచి చూడడం చాలా కష్టం. అంత హైట్‌లో ఉంటాయి. ఇంకా రోడ్స్ అంతా కూడా చాలా సూపర్‌గా ఉంటాయి హైదరాబాద్‌లో. ఇంకా మళ్ళీ ఫ్లైఓవర్ వచ్చింది. ఫ్లైఓవర్ ఎక్కి వెళ్ళిపోవాలి. ఇది దాటిన తర్వాత ఇంక హైటెక్ సిటీ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇంకా అలా ముందుకైతే వెళ్తున్నాం మేము. మార్నింగ్ 7:40 అయింది ఆల్రెడీ. 10 మినిట్స్ అయింది. ఇంకంతా రోడ్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ హైటెక్ సిటీకి రాకముందు ఇంకా ముందుకు వెళ్తే హైటెక్ సిటీ వస్తుంది. దానికన్నా ముందు ఇలా ఉంటుంది ఈ ఫ్లైఓవర్. ఇక్కడ కొంచెం చిన్నది చెరువు లాంటిది ఒకటి ఉంటుంది. అది క్లియర్‌గా చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇక్కడ చేయి పెట్టి చూపిస్తున్నాను, హ్యాండ్ పెట్టిన. ఇది ఒక చిన్న లాంటిది ఇక్కడ ఉంటుంది, చెరువు లాంటిది. ఇక్కడ చూడండి. మార్నింగ్ సైడ్ అంతా ఇది. మార్నింగే 7:40 అయింది టైం.
బైక్ మీద చాలా స్పీడ్‌గా వెళ్తూనే అలా షూట్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ చాలా హైలో ఉన్నాయి. దగ్గరికి వెళ్లి చూస్తే అసలు తల గూడా సరిపోదు అంత హైట్‌లో ఉంటాయి. బ్యాక్ సైడ్ నుంచి ఇలా చూసాను చూడండి. మరి టర్న్ అవ్వాలి. టర్న్ అయ్యి వెళ్ళిపోవాలి. జూబ్లీ హిల్స్‌కి అని ఇక్కడ బోర్డ్ ఉంటుంది. అక్కడ టర్న్ అయ్యి వెళ్ళాలి. దాని తర్వాత స్ట్రెయిట్‌గా ఫార్వర్డ్ వెళ్ళాలంట. ఇంకా తెలియదు మాకింకా అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. మాకు సీనియర్ రూమ్‌మేట్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ముందుగా వెళ్ళిపోయాడు. మేమింకా బ్యాక్ సైడ్ వెళ్తూ ఉన్నాం. ఇంకా చాలా దూరం ఉంది. అది ఇంకా ఎంతుందో తెలియదు. మాకు సీనియర్ ముందుగా వెళ్తున్నాడు. మేమింక అతన్ని ఫాలో అయితూ అతను ఇక్కడ కనపడడం లేదు. చాలా ఫార్వర్డ్‌గా ముందుగా వెళ్ళిపోయాడు అప్పుడే. ఇంక ఇక్కడ చూడండి మరి అపార్ట్మెంట్స్ అంతా కూడా క్లియర్‌గా చూపిస్తున్నాను ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా కొద్దిసేపటికైతే ఇంక అలా ముందుకైతే వెళ్ళిపోయాం. ఇంకా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఇంకా చాలా దూరంలో ఉంది. ఇంకా అలా వెళ్తూనే ఇంకా షూట్ చేస్తూ వెళ్ళిపోతున్నాం మేము. మార్నింగ్ 8 అయింది టైం. ఇక్కడ గూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ గూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వీడియోలో చూడండి. ఇంకా రోడ్ సైడ్స్ అంతా గూడా సూపర్‌గా ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు హైదరాబాద్ అంటే. చాలా పెద్ద పెద్ద రోడ్స్ అన్నీ గూడా ఉంటాయి. ఇంకా వెహికల్స్ కూడా చాలా పెద్ద పెద్దవి. ఇక్కడ మెట్రో అయితే ఇంక స్టార్ట్ అయిపోయింది. మెట్రో స్టేషన్ ఇక్కడ చూడండి పైన కనబడుతుంది కదా ఫ్లైఓవర్. మెట్రో మెట్రో గూడా అలాగే వెళ్ళాలి. యాక్చువల్‌గా మెట్రో వెళ్తున్నా గూడా వస్తుంది. మేమింకా బైక్ ఉండడంతో బైక్ అయితే వెళ్ళిపోతున్నాం బైక్ మీద. యాక్చువల్‌గా మేము మార్నింగే రావడంతో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ఇంకా కొంచెం లేట్ అయితే ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడే కాదు హైదరాబాద్‌లో ఎక్కడైనా గాని ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా మేము మార్నింగ్ సైడ్ వచ్చాము కాబట్టి కొంచెం తక్కువగా ఉంది ట్రాఫిక్. కొంచెం కొంచెం కొన్ని కార్స్ ఇంకా ఆటోస్ అన్నీ కూడా అట్లా కనబడుతున్నాయి కదా క్లియర్‌గా. అలా వెళ్తూనే ఇంకా చాలా దగ్గరికైతే వచ్చేసాం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి. పైన మెట్రో కనబడుతుంది కదా క్లియర్‌గా. ఇక్కడ ఇమేజెస్ చూడండి. పోస్టర్స్ ఇంకా డ్యూడ్ పిక్చర్ అంటే త్వరలో ఉంది కదా! ఆల్రెడీ రిలీజ్ అయింది. పోస్టర్స్ అయితే ఉన్నాయి అక్కడ. మార్నింగే అంతే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ డిజైనింగ్ అంతా కూడా డెకరేషన్ ఏమో జరుగుతుంది అక్కడ ఫంక్షన్. ఇంకా ఇక్కడ రైట్ సైడ్ తిరిగి వెళ్ళాలంట. మేము ఇంకా రైట్ సైడ్ అయితే తిరుగుతున్నాం. రైట్ సైడ్ తిరిగి ఫార్వర్డ్‌గా స్ట్రెయిట్‌గా వెళ్ళాలంట. మేమైతే ఇంగ మా సీనియర్ అప్పుడే ఆల్రెడీ ముందుకైతే వెళ్ళిపోయాడు. ఇక్కడ కనబడుతుంది కదా పెద్దమ్మ గుడి అని ఇక్కడ. యాక్చువల్‌గా మెట్రో కూడా రావచ్చు. మేమింకా బైక్ ఉండడంతో బైక్ మీద వచ్చేసాం. హైదరాబాద్ రోడ్స్ ఇంకా మెట్రో కింద ఇలా అయితే ఇలా ఉంటుంది హైదరాబాద్‌లో. తర్వాత నేనింక ఫ్రంట్ సైడ్ నుంచి కూడా అలా మళ్ళా వీడియో తీస్తూ వెళ్ళిపోయాను. ఇంకా కొంచెం దగ్గరలో ఉందంట పెద్దమ్మ గుడి. తర్వాతయితే ఇంక చేరుకున్నాం మేమైతే. ఇక్కడ ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. పెద్దమ్మ గుడి, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది గేట్ సైడ్ ఇక్కడ. చూడండి క్లియర్‌గా. అక్కడ కనబడుతుంది కదా గోపురం. అదే పెద్దమ్మ గుడి. ఇంకా బయట అంతా ఇలా ఉంటారు. చాలామంది ఆల్రెడీ వచ్చారు. మాకంటే ముందే చాలామంది మార్నింగే వచ్చేసారు. ఆల్రెడీ మేమింకా బైక్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్. అప్పుడే కార్స్ అన్నీ గూడా చాలామందొచ్చారు చూడండి ఇక్కడ. బైక్ పార్కింగ్ చేశారు. కార్స్ అన్నీ గూడా చాలా బైక్స్ వచ్చాయి ఆల్రెడీ. కనబడుతున్నాయి గదా! వీడియోలో మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా చూడండి. మేమింకా బైక్ పార్క్ చేసి వెళ్ళాలి. ఇంక చూడండి ప్రజలంతా ఎంతమందొచ్చారో అప్పుడు పార్కింగ్‌కి అంతా గూడా వీడియోలో క్లియర్‌గా కనబడుతుంది గదా! అక్కడ భోజనాలు గూడా పెడతారు. అంటే తర్వాత అన్నమాట. ఆల్రెడీ రెడీ అవుతున్నాయి భోజనాలన్నీ గూడా. మేమిప్పుడింకా బైక్ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్ళాలి. గుడికి ఎంట్రన్స్ పక్కనైతే ఇలా ఉంటుంది. అంటే పూజకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ దొరుకుతాయి. టెంకాయ ఇంకా పూలు అన్నీ గూడా, అగరబత్తి అన్నీ గూడా ఇక్కడ ఉంటాయి. చూడండి అవన్నీ షాప్స్ అన్నీ గూడా చూపిస్తాను ఈ వీడియోలో. నేను నా ఫ్రెండ్ అయితే ఇంకా కొనడానికైతే వెళ్ళిపోయాం. ఇంకా టెంకాయ తర్వాత అగరబత్తి ఇంకా పూలన్నీ గూడా తీసుకోవడానికి వెళ్ళాం. ఇది ఒక టెంకాయ రూ. 60 అంట. అగరబత్తీస్ అన్నీ గూడా ఉంటాయి దీంట్లో. నేను క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. తర్వాత ఇంక గుడి దగ్గరికైతే వెళ్ళిపోయాం నేను నా ఫ్రెండ్ ఇంకా. టెంకాయ కొట్టాలి గదా! పెద్దమ్మ తల్లికి. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది గుడి. ఇంకా లోపలికి వెళ్ళాలి. అది కూడా క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. ఇంకొక విషయం ఇక్కడ చూడండి బోర్డ్ ఉంది గదా! భక్తులంతా గూడా దర్శనానికి ముందు టెంకాయ కొట్టిన తర్వాతే లోపల దర్శనానికి వెళ్ళాలని ఇక్కడ రాసి ఉంది బోర్డ్. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. ఇంకా తర్వాత నేనైతే ఇంక లోపలికైతే వెళ్ళిపోయాను. మా ఫ్రెండ్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు టెంకాయ కొట్టాలని. అది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మొత్తం ఇంకా లోపల ఇన్సైడ్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది ఆల్రెడీ భక్తులంతా గూడా వచ్చి టెంకాయ కొట్టి స్వామివారిని దర్శించుకొని వెళ్తున్నారు. అంటే ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత ఇంకా లోపల గుడిలోకి వెళ్ళాలి. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇంకా టెంకాయ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ చూడండి అది కూడా క్లియర్‌గా చూపిస్తాను.
మా ఫ్రెండ్ ఇంకా టెంకాయ అయితే కొడుతున్నాడు ఇక్కడ చూడండి. చాలా సేపు ట్రై చేసాడు 3, 4 టైమ్స్ అది ఇంకా పగలలేదు అంతగా. ఇంకా తర్వాత ఫిఫ్త్ టైమ్ అయితే ఇంకా టెంకాయ అయితే పగిలింది. ఇంకా స్వామివారికి పాలు అంతా కూడా ఏసి తర్వాత ఇంక మా ఫ్రెండ్ అయితే కొన్ని పాలైతే తాగేసాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత నేను కూడా అయితే ఇంక పాలైతే తీసుకున్నాను. నేను కూడా తాగేసాను. ఇంకా దాని తర్వాత ఇంకా మా ఫ్రెండ్ మా సీనియర్ ఆయన రూమ్‌మేట్ కూడా ఆల్రెడీ ముందుకైతే వెళ్ళిపోయారు. నేను ఇంక లోపలికి వెళ్ళేటప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు అలా ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో తీస్తూ వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి గుడికి ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అప్పుడే చాలా మంది భక్తులంతా కూడా దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని ఫోటోస్ అన్నీ కూడా దిగుతున్నారు. ఇక్కడ క్లియర్‌గా చూడండి. చాలా మంది భక్తులంతా కూడా వచ్చారు. ఇక్కడ ఇంక నేనైతే ఇంక స్టార్ట్ అయిపోయాను. నా ఫ్రెండే ఇంకా మా రూమ్‌మేట్ సీనియర్ ఆల్రెడీ లోపలికైతే వెళ్ళిపోయారు. నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. ఇంక వీడియో తీయాలి గదా! ఇక్కడ నా ముందు కూడా భక్తులు చాలా మంది ఉన్నారు. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది లోపల ఎంట్రీకి. స్వామివారిని మొక్కుతూ అలా లోపలికైతే వెళ్ళిపోయాను దర్శనం తీసుకోవడానికి. లోపలికైతే చిన్న పిల్లోడు కూడా వచ్చాడు. ఇంకా లోపల చాలా సూపర్‌గా ఉంటుంది చూడండి. లోపలైతే ఎంట్రీ ఇలా ఉంటుంది. చాలా మంది అప్పుడే వచ్చారు చూడండి. లోపలంతా ఇలా ఉంటుంది. చాలా సూపర్‌గా ఉంది. చాలా మంది ఆల్రెడీ దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి. మేమైతే ఇంకా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాం లోపలికి. ఇంకా లోపలైతే ఇక్కడ చూడండి అమ్మవారు. ఇంకా లోపల కూడా ఉన్నారు అమ్మవారు. ఇక్కడ వచ్చి క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి జూమ్ చేసి క్లియర్‌గా చూపిస్తాను. మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము. అది క్లియర్‌గా వీడియో చేయలేదు. ఇంకా దర్శనం చేసేటప్పుడు వీడియో తీయలేదు. అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇంక కొద్దిసేపు తర్వాత అలా ముందుకైతే వెళ్ళిపోయాను నేను. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళతో పాటు కొంతమంది మొక్కుబడి ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారంట. వాళ్ళంతా కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి తీర్చుకోవడానికి ఇక్కడ కట్టారు చూడండి చాలా మంది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇక్కడ చూడండి రెడ్ కలర్‌లో కనబడుతుంది కదా! చాలా మంది మొక్కుబడి తీర్చుకోవడానికి ఇలా కడతారంట. కట్టిన తర్వాత ఖచ్చితంగా కోరికలైతే నెరవేరుతాయంట. ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. చాలా మంది కట్టి వెళ్ళిపోయారు ఆల్రెడీ. దాంతో పాటు అలాగే ముందుకైతే వెళ్ళిపోయాం. నేను నా ఫ్రెండ్ ఇంకా మా సీనియర్ రూమ్‌మేట్ లోపలికైతే వెళ్ళిపోయాం. లోపల అప్పుడే చాలా మంది కూడా దర్శనం చేసుకొని ఇంకా విశ్రాంతి అయితే తీసుకుంటున్నారు. దాంతో పాటు ఇంకా స్వామివారి ప్రసాదం కూడా కొనుక్కొని ఇంక ఆల్రెడీ తింటూ ఉన్నారు. చాలా మంది విశ్రాంతి తీసుకుంటూ, విశ్రాంతితో పాటు ఇంకా ప్రసాదం అంతా కూడా తింటున్నారు. ఇంకా మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఇలా ఉంటుంది కల్చర్ అంతా కూడా చూడండి. చాలా మంది ఆల్రెడీ భక్తులు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. చాలా మంది వచ్చారు. ఒక్కొక్కసారి చాలా మంది వస్తారంట. అసలు నిలబడడానికి కూడా ఉండదంట. మేము వెళ్ళిన రోజైతే ఇంకా ఈరోజు చాలా మంది అంతగా రాలేదు. ఎందుకంటే మేమైతే చాలా మార్నింగ్ అయితే వెళ్ళిపోయాం. పొద్దున్నే వెళ్ళిపోయాం. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ స్వామివారు ఉంటారు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళాలి. స్వామివారిని దర్శించుకోవడానికి. చాలా మంది ఆల్రెడీ వెళ్లి వస్తున్నారు. నేను కూడా ఆల్రెడీ స్వామివారిని దర్శించుకున్నాను. అది వీడియో తీయలేదు. ఎవరు తీయలేదు. ఇంకా ఇక్కడ స్వామివారు ఎలా ఉంటారని మీకు చూపించాలని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీడియో. ఇలా ఉంటుంది స్వామివారు ఇక్కడ. క్లియర్‌గా కనబడుతుంది గదా! ఇంక తర్వాత లోపలికైతే వెళ్ళిపోయాం మేము ప్రసాదం కొనుక్కోవడానికి. లోపలైతే ఇలా ఉంటుంది. చాలా పెద్ద హాల్ లాగా ఉంటుంది. ప్రసాదం కొనుక్కోవడానికి క్యూ లైన్‌లో వెళ్ళాలి. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇంకా మా రూమ్‌మేట్ సీనియర్ అయితే వెళ్తున్నాం. నేను అలాగే ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో అయితే తీశాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. తర్వాత దగ్గరికైతే వచ్చేసాం. ఇంకా ప్రసాదం తీసుకోవడం ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ ఓన్లీ క్యాష్ అంట. అసలు ఫోన్‌పే, ఆన్‌లైన్ అసలు ఏమీ లేవు. ఓన్లీ క్యాష్ ఇవ్వాలి. ఇంక కొద్దిసేపటికైతే దగ్గరికైతే వెళ్ళిపోయాం. మేమింకా టికెట్స్ అయితే ఇస్తున్నాడు మా సీనియర్ రూమ్‌మేట్. ఇంకా తర్వాత అయితే మేము తీసుకున్నాం టికెట్స్ ఇక్కడ చూడండి క్లియర్‌గా చూపిస్తున్నాను. నాతో ఉన్న టికెట్స్ అయితే లడ్డు అన్నమాట. మా ఫ్రెండ్ ఇంకా సీనియర్ రూమ్‌మేట్ అయితే వాళ్ళు పులిహోర ప్యాకెట్స్ తీసుకోవడానికి అక్కడ క్యూలో లైన్‌లో ఉన్నారు. నేనైతే ఇంక ఈ టికెట్స్ తీసుకొని లడ్డు తీసుకోవడానికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ టికెట్స్ ఇస్తే ఇంక లడ్డు అయితే ఇస్తారు. తీసుకున్నాను నేనైతే. లడ్డూస్ అయితే అన్నీ తీసుకున్నాను. టోటల్ 5 లడ్డూస్ తీసుకున్నాను. తర్వాత కొన్ని లడ్డూస్ అయితే మా ఫ్రెండ్‌కైతే ఇచ్చేసాను పట్టుకోవడానికి. ఇక్కడ చూడండి ఇంకా చాలా పెద్ద లడ్డూస్ కూడా ఉన్నాయి. అవి చాలా ప్రైస్ ఎక్కువ. ఒకటి 150 రూపీస్.
చూస్తున్నారు కదా, అది చాలా ప్రైస్ ఎక్కువ, చాలా పెద్దగా ఉన్నాయి కదా, చాలా పెద్దగా ఉన్నాయి అవి. 150 రూపీస్ అనమాట ఒకటి. అది మేము తీసుకున్నవి చాలా తక్కువ ప్రైస్. ఇంకా నేనైతే పులిహోర ప్యాకెట్స్ అయితే పట్టుకున్నాను. మా ఫ్రెండ్స్ ఇంకా లడ్డు పట్టుకున్నాడు, నేను పులిహోర ప్యాకెట్స్ పట్టుకున్నాను. మేము మళ్ళీ లడ్డూస్ తీసుకున్నాం. అప్పుడు 3 తీసుకున్నాను నేను, యాక్చువల్‌గా 5 కాదు. టోటల్ 5 లడ్డూస్ తీసుకున్నాం. ఇంకా కొద్దిసేపటికైతే బయటికైతే వెళ్ళిపోయాం ప్రసాదం తినడానికి. లడ్డు, ఇంకా పులిహోర, ఇంకొకటి వడ అన్నమాట. అది కూడా ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. చాలా మంది భక్తులు ఆల్రెడీ ఉన్నారు, తింటూ ఉన్నారు ప్రసాదం అంతా కూడా. మేమైతే ఇంకా ఒక ప్లేస్ చూసుకొని కూర్చొని ప్రసాదం అయితే తినడానికి వెళ్తున్నాం. ఇంక ఇక్కడ చూడండి ఆల్రెడీ కూర్చొని తింటున్నాం. లడ్డు ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది కదా, లడ్డు ఇంకా పులిహోర ప్యాకెట్స్. ఫస్ట్‌గా అయితే లడ్డు అయితే తింటున్నాను నేను. చాలా టేస్టీగా ఉండింది లడ్డు అయితే. సూపర్‌గా ఉంది లడ్డు. దాని తర్వాత ఇంకా పులిహోర ప్యాకెట్ కూడా తీసుకున్నాను తినడానికి. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా కూడా ఆల్రెడీ తింటూ ఉన్నారు ప్రసాదం అంతా కూడా. ఇక్కడ చూడండి క్లియర్‌గా వీడియోలో. దాని తర్వాత ఇదొక ప్రసాదం చూడండి. దీని పేరు వడ అంట. ఇది చాలా గట్టిగా ఉంది, కానీ టేస్ట్ కూడా చాలా సూపర్‌గా ఉంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. వడ అంటే మామూలుగా లావుగా ఉంటాయి అలా అనుకున్నాను నేను. దీని పేరు కూడా వడ అంట. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా సూపర్‌గా ఉంది టేస్ట్ మాత్రం ఈ వడ. ఇంకా ప్రసాదం అంతా తిన్నాక ఇంక బయటకైతే వెళ్ళిపోయాం. దర్శనం అంతా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసాం. ఇంకా బయటైతే ఇలా ఉంటుంది. త్రిశూలం అంతా కూడా చాలా సూపర్‌గా ఉంది ఇక్కడ చూడండి. ఇంకా కొద్దిసేపటికైతే పార్కింగ్‌కైతే వెళ్ళిపోయాం. బైక్ ఆపిన దగ్గరికైతే వెళ్ళిపోయాం. సక్సెస్‌ఫుల్‌గా దర్శనం అయితే కంప్లీట్ చేసాం. అయిపోయిన తర్వాత ఇంక ఇలా వీడియో తీస్తున్నాను చూడండి. ఇంకా అక్కడ కనబడుతుంది కదా, ఇక్కడంతా కూడా భోజనాలుంటాయన్నమాట. తర్వాత మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం. టైం అయింది. ఇంక నేను ఆ ఫ్రెండ్ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు బైక్ మీద. నేనైతే ఇంక ఎక్కేసాను బైకు. ఇంక తర్వాత బైక్ మీద వెళ్తూనే మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా మేమనుకున్నట్లు ప్లాన్ ప్రకారం అయితే సక్సెస్‌ఫుల్‌గా దర్శనం కంప్లీట్ చేసేసాం. ఇంకా ఇక్కడ చూడండి చాలా మంది భక్తులు ఇంకా చాలా మంది ఇక్కడ ఫోటోస్ దిగుతూ చాలా బిజీగా ఉన్నారు. చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకా కొద్దిసేపటికి చాలా మంది వస్తారంట ఇక్కడికి. మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం ముందుకైతే వచ్చేసాం నేను నా ఫ్రెండ్ బైక్ మీద. మా సీనియర్ రూమ్‌మేట్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇంక మేము బ్యాక్ సైడ్ నుంచి అలా వెళ్తున్నాం. ఆయనని ఫాలో అవుతూ వెళ్తున్నాం. ఇంకా జూబ్లీ హిల్స్ ఎండింగ్‌లో అయితే ఇలా ఉంటుంది బోర్డ్ ఇక్కడ చూడండి. ఇలా ఉంటుంది ఎండింగ్‌లో. బయటకైతే మొత్తానికైతే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి బయటకైతే వచ్చేసాం. ఇంకా దాని తర్వాత వీడియో మాత్రం అలాగే షూట్ చేస్తూనే వెళ్ళిపోయాను నేను బ్యాక్ సైడ్ కూర్చొని. ఇంకా అలా వీడియో తీస్తూ అలాగే ముందుకైతే వెళ్ళిపోయాం నేను నా ఫ్రెండ్. మా సీనియర్ రూమ్‌మేట్ ఆల్రెడీ ముందుకైతే వెళ్ళిపోయాడు. మేము ఇంకా అలా బ్యాక్ సైడ్ నుంచి ఫాలో అవుతూ వెళ్తున్నాం. కొద్దిసేపటి తర్వాత నేనైతే బైక్ అయితే డ్రైవ్ చేయడానికి తీసుకున్నాను. అది మా ఫ్రెండ్ వీడియో షూట్ చేసాడు. ఇక్కడ క్లియర్‌గా చూడండి. నేనైతే ఇంకా స్టార్ట్ చేసి అలా ముందుకైతే వచ్చేసాను బైక్ డ్రైవ్ చేసుకుంటూ. అది కూడా మా ఫ్రెండ్ వీడియో షూట్ చేసేసాడు. చాలా సేపు నడిపాను. బ్యాక్ సైడ్ అంతా అదంతా కూడా షూట్ చేయలేదు. ఇక్కడ కొద్దిసేపు ఆపినప్పుడు అది కూడా మా ఫ్రెండ్ వీడియో షూట్ చేసాడు. ఇంకా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను మళ్ళీ అలా వీడియో షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. యాక్చువల్లీ అంతా కూడా వీడియో షూట్ చేయలేదు. బ్యాక్ సైడ్ ఇంకా జర్నీ చేసాం చాలా. అదంతా కూడా షూట్ చేయలేదు. మేమైతే ఇంకా దగ్గరికైతే వచ్చేసాం. జేఎన్‌టీయూ యూనివర్సిటీ దగ్గరికి. అక్కడే మేమైతే పీజీ హాస్టల్‌లో ఉండేది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరిగి వెళ్ళిపోవాలి. అది కూడా షూట్ చేశాను. అది ఇక్కడ చూడండి క్లియర్‌గా. ఇక్కడ రైట్ సైడ్ తిరిగి వెళ్ళాలి. ఇంకా రైట్ సైడ్ తిరిగి వెళ్తున్నాం మేమైతే. మేమొచ్చేసరికి అది ఆల్రెడీ 10 అయింది టైం. మార్నింగ్ 7:30కి అయితే బయలుదేరాం. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఇంక వచ్చేసాం మేమైతే. మా రూమ్‌మేట్ సీనియర్ అయితే ఆల్రెడీ ముందుకైతే వెళ్ళిపోయాడు. మేమింక ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తూ ఉన్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళి అక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇంక స్ట్రెయిట్‌గా వెళ్ళాలి మా రూమ్‌కైతే. మా పీజీ హాస్టల్, నేను నా ఫ్రెండ్ ఉంటున్న పీజీ హాస్టల్. అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను నేను.
ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ అలా వెళ్ళిపోవాలి. ఇంకా కొద్దిసేపటికైతే దగ్గరికైతే వచ్చేసాం. మేము ఉంటున్న పీజీ హాస్టల్‌కి దగ్గరలో అయితే వచ్చేసాం. ఇంకా కొంచెం ఫార్వర్డ్‌గా వెళ్ళాలి. ఓన్లీ 200 మీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ కనబడుతుంది గదా! ఇక్కడ రైట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ బైక్స్ ఆగి ఉన్నాయి గదా! ఇక్కడే మేముండేది పీజీ హాస్టల్. ఇక్కడ ఇంకా మొత్తానికైతే వచ్చేసాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఏ టు జెడ్ మొత్తం క్లియర్‌గా ఈ వీడియోలో జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి ఎలా వెళ్ళాలి? అక్కడ ఎలా ఉంది? ప్రజలు ఎలా ఉన్నారు? ఎలాంటి మనుషులు వస్తున్నారు? చాలామంది అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా వస్తున్నారు. అంటే ఎవరైతే చూడలేదు అంటే ఇంతవరకు మామూలుగా చాలామంది ఆంధ్ర పీపుల్స్ అంతా కూడా ఇక్కడ పీజీ హాస్టల్‌లో ఉంటున్నారు. కానీ చాలామంది వెళ్ళలేదు. ఎవరైతే వెళ్ళలేదు ఎలా ఉంటుంది? అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? ఎలా ఉంది? గుడి అంతా సూపరా? అని చాలామంది అంటే ఎవరికి కూడా తెలియదు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసిన వాళ్ళకి కూడా కొంచెం తెలుసు. ఈ వీడియోలో మొత్తం క్లియర్‌గా చూపించాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఎవరైతే ఈ వీడియో మొత్తం కూడా చూపించాను కదా! ఎవరైతే వెళ్ళాలనుకున్నారో ఖచ్చితంగా వెళ్ళండి. యాక్చువల్‌గా మేమైతే సాటర్‌డేనే వెళ్ళాలి. కొంచెం టైం కుదరకపోవడం వల్ల మేమైతే సండే వెళ్ళిపోయాం. ఇంకా నా చాలా మంది సబ్‌స్క్రైబర్స్ నా చూస్తారన్న ఒక ఉద్దేశ్యంతో మామూలుగా కంటెంట్, ఇంటర్వ్యూస్ అండ్ అవన్నీ కాకుండా ఈ యొక్క ప్లేస్ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్ అని చూస్తారని అదంతా కూడా వ్లాగ్ లాగా చేశాను. ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటి నేను నా ఫ్రెండ్ అయితే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాం. ఏమిటంటే మాకి ఇద్దరికీ వీక్ ఆఫ్ ఉంటాయి గదా! మీ అందరికి చెప్పాను ఆల్రెడీ. తనకి 5 డేస్ వరకు, నాకు గూడా 5 డేస్ వరకు. అంటే సాటర్‌డే, సండే హాలిడే ఫిక్స్‌డ్ హాలిడే. తనకి ఫిక్సు, నాకు ఫిక్సు. అందుకే మేమైతే ఎవ్రీ సాటర్‌డే ఒక ప్లేస్‌కైతే వెళ్ళాలని అనుకుంటున్నాం. ఇంకా హైదరాబాద్‌లో చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీ అందరికి తెలిసే ఉంటుంది. తెలియకపోతే నేను చూపిస్తాను. ఏమి టెన్షన్ పడకండి. ఈ సాటర్‌డే కుదరలేదు. ఏమంటే ఇంక సండే, ఈరోజు మండే. మండే దివాళీ హాలిడే గాబట్టి ఇంక వీడియో చేసి వీడియో అప్‌లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఈవినింగు. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచయితే ఖచ్చితంగా ఎవ్రీ సాటర్‌డే ఒక ప్లేస్‌కి వెళ్తాము. ఆ రోజు నైటే వీడియో అంతా థంబ్‌నెయిల్ కంప్లీట్ చేస్తాను ఖచ్చితంగా. చేసి ఎవ్రీ సండే అప్‌లోడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మండే డ్యూటీకి వెళ్ళాలి. ఇంకా వీడియో అప్‌లోడ్ చేయడానికి టైం కుదరదు. కాబట్టి ఎవ్రీ సాటర్‌డే ఒక ప్లేస్‌కి వెళ్తాము నేను నా ఫ్రెండు. అదేంటనేది మీరు చూస్తుండండి. ఇంకొక విషయం, మీరు ప్లేసెస్ కాకుండా మాకి కంటెంట్ కావాలి, ఇంటర్వ్యూస్ అంటే వెబ్ పేజెస్ అంటే కెరీర్ వెబ్ పేజ్ రీసెంట్‌గా చెప్పాను గదా! డెలాయిట్‌ది ఇంకా అమెజాన్‌ది అవన్నీ చెప్పడం అనుకోకండి. అవి గూడా ఉన్నాయి. అప్పుడే థంబ్‌నెయిల్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ వీడియో తర్వాత చెప్తాను. అది టాప్ ఎంఎన్‌సీ కంపెనీ గురించి చెప్తాను. మీరేం టెన్షన్ పడకండి. ఇంకా ఈ వీడియో గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ ఛానెల్‌ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.